నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది చెప్పాలంటే నాకు పర్సనల్ లెవెల్‌లో ఎవరైనా ఉండి అధికారంలో ఎవడికి ఎక్కువ ఎవడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉంటే ఎవడికి ఎక్కువ జగన్ ఉంటే ఎవడికి ఎక్కువ ఎవడైనా ఒకటి ఈ మధ్య కాలంలో నేను అసలు ఇంత డిసప్పాయింట్ అయినటువంటి కేసు లేదు ఎందుకో తెలుసా ఇదే నెల జూలై 7వ తారీఖున రిజిస్టర్ చేశారు పాప కనపట్లేదని ఈ రోజు వరకు పట్టుకోలేపారు పాపని బాడీనైనా పట్టుకోలేపారు అ- అసలు అంటే ఒక పర్టికులర్ పర్సన్నో హోంమంత్రినో ఒక ఎస్పీనో ఒక కానిస్టేబుల్నో అంటం కాదు ఇది వ్యవస్థ ఎంత ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉండి ఒక చిన్న పిల్ల బాడీ దొరకపోవడం ఏంటి మనకు అసలు ఆలోచించాలి మనం దీని గురించి ఏం చేశారు అనేది వాళ్ళు రోజుకు ఒక మాట మారుస్తున్నారు పూటకో కబుర్లు చెప్తున్నారు వాళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళు ఎన్ఐఏ ఉంది అవతల నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చక్కగా పనిచేస్తారు వాళ్ళు ఇట్లాంటి బయటలు అవుతారు వాళ్ళు కానీ ఇస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం పరువు పొద్దున మరి వీళ్ళ భయం ఏంటో నాకైతే అర్థం కాదు ఇప్పుడు 7వ తారీఖు అండి ఇవాళంతా 20వ తారీఖు 2 వారాలు అవుతుంది 2 వారాల పాటు ఒక చిన్న పిల్ల 8 ఏళ్ల వయసు అంటే ఎంత ఉంటుంది ఆ పిల్ల ఎంత ఉంటుంది ఆ పిల్ల బాడీ అందుకంటే ఆ బాడీని పట్టుకోలేకపోవడం ఏంటి మనం అసలు సహాయం అన్న తీసుకోవాలి కదా ఎన్ఐఏ అంటున్నా నేను లేదు మా వాళ్ళే చేస్తారు రాష్ట్రం దాటి వేరే వాళ్ళకి వెళ్తే ఆ, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తగ్గిపోతాం అనుకుంటున్నారా ఏంటో మరి నాకు అర్థం కావట్లా అనుకుంటున్నారా అని అడుగుతున్నా అనుకుంటున్నారని చెప్పట్లా నేను ఏమి ఇక్కడ కంక్లూడ్ చేయట్లా ఏం ఆలోచిస్తున్నారు ఏమైద్ది ఎన్ఐఏ ఉంది ఇప్పుడు గజయితగాళ్ళని దింపారు దొరకలేదు ఇంకొక టెక్నాలజీ ఉంటుంది దేశంలో వాడాలి నేవీ హెల్ప్ తీసుకోలేదు సముద్రం కాదు కదా అదేమి ఒక కెనాల్ ఒక రివరు ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఇక్కడ ఉంది లేదా అక్కడ ఉందని ఏదో దాస్తున్నారు చంపిన వాళ్ళే ఏదో దాస్తున్నారు లేదా గతంలో కొన్ని మాటలు వినపడ్డాయి చేతబడని చెప్పి చంపేసి ఇట్లా కావాలని చిన్నపిల్లల్ని ఇరికిచ్చారని ఒక మాట ఇప్పుడు ఇవాళ ఉదయం ఎవరైతే ఆ చిన్నపిల్లలు ఉన్నారో ఆ పిల్లని చంపినటువంటి 6వ తరగతి 7వ తరగతి పిల్లలు వాళ్ళ మేనమామ అతను కూడా సహాయం చేశాడనే ఆరోపణ మేనమామ పెదనాన్న బాబాయ్ వీళ్ళు ముగ్గురు సహాయం చేశారు ఆ పాపని చంపి పాతేయడంలో లేదా నీళ్ళల్లో పడేయడంలో రాయి కట్టి అనే ఆరోపణలు ఉన్న వాళ్ళలో హుస్సేన్ అనేటువంటి మేనమామ చనిపోయాడు ఈ రోజు పొద్దున్న చనిపోయాడు అది బాలిక మృతదేహాన్ని మాయం చేసినందుకు ముగ్గురు మైనర్లకు సహకరించిన నలుగురు కుటుంబ సభ్యుల్ని పోలీసులు 3 రోజుల క్రితం అదుపులో తీసుకున్నారు అందులో ఒకరైన హుస్సేన్ ఇది తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ లోనే చనిపోయాడు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడో లేక మరేదైనా కారణం అనేది తెలియాల్సి ఉంది మృతదేహం మీద గాయాలు ఉన్నాయని లాకప్ డెత్ అయ్యాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు విచారణ పేరుతో పోలీసులు తీవ్రంగా హింసించారని ఆరోపిస్తున్నారు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇంకా ఇప్పటికీ కూడా ఈ ముచ్చుమరిలో మిస్టరీ వేళ్ళ చూడండి అంటే పోలీసులు అనేక సందర్భాలు 90% ఆఫ్ ద కేసెస్ లో పోలీసులు ఏదైనా నిజాన్ని బయటికి రాబట్టాలంటే మన దేశంలో పిచ్చ కొట్టుడు కొట్టడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు వాళ్ళకి వేరే వేరే దేశాల్లో రకరకాల ఆప్షన్స్ ప్రయత్నాలు చేస్తారు ఇంకో రకంగా వాళ్ళ శిక్ష తగ్గిస్తామనో ఇంకొకటనో ప్రయత్నాలు చేస్తారు ఇక్కడ సిస్టమే మీకు స్ట్రాంగ్ గా లేదు ఆడు నిజం ఎట్లా చెప్తాడు మా మా పక్క ఊళ్ళో ఒక మర్డర్ జరిగిందండి ఓకేనా ఆడికి అసలు శిక్ష పడలా ఆ విషయం నాకు 5 ఏళ్ల నుంచి తెలుసు నేను ఆవేశంలోనో చెయ్యాలని ప్లాన్ చేసి ఒకరిని చంపేశా నన్ను ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లి ఇంటరోగేషన్ లో కూర్చోబెట్టారు మీరే పోలీసు అరే నీకు ఇది ప్రూవ్ అయితే 18 ఏళ్ళు శిక్ష పడద్దురా నీ మీద మొత్తం ప్రూఫ్స్ ఇవన్నీ ఉన్నారా నువ్వు గనక మాకు సహకరిస్తే 5 ఏళ్లకు తగ్గేలా శిక్ష మేము చూస్తాంరా అనేసి వేరే కంట్రీలో డీల్ చేస్తారు మన కంట్రీలో అట్లా డీల్ చేయలేదు ఎందుకు పక్క ఊళ్ళోనే ఒకటి చంపేశాడండి ఆడు హ్యాపీగా తిరుగుతున్నాడు సో మీరు నాకు శిక్ష తగ్గించాల్సిన అవసరం ఏముంది నేనే అనవసరంగా మీకు నిజం చెప్పి 5 ఏళ్ళు బొక్కలోకి వెళ్ళాలా అనే యాటిట్యూడ్ తయారైపోయింది జనాల్లో అందువల్ల పోలీసులు ఇక కొట్టడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు దీన్ని కన్సిడర్ చేయాలి సో నిజంగా కొట్టి చనిపోయాడా లేదా అనేది కూడా తెలియదు ఇంకొక విషయం ఏంటంటే లాకప్ డెత్స్ గురించి మనం కూడా అనుకుంటూ ఉంటాం పోలీసులు కొట్టడం వల్ల చనిపోయారు పోలీసులు ఒక మృగాల్లాగా కొడతారు అందులో క్వశ్చన్ లేదు అసలు ఈ దేశంలో ఏ పోలీస్ స్టేషన్ అయినా 90% పోలీస్ స్టేషన్లో లేదా 90% పోలీసుల్లో పిచ్చ కొట్టుడు కొట్టడాన్ని ఎంజాయ్ చేయని పోలీస్ ఒక్కడు కూడా ఉండడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు నిజాలు రాబడతారు అట్లాగే విచ్ ఈస్ ద వర్స్ట్ అండ్ ఆటవిక సంస్కృతి ఇంకా బెటర్ గా ఉంటది ఉండేదేమో అప్పట్లో ఇంకా దారుణంగా ఉంటుంది మన పోలీసు సంగతి చెప్పక్కర్లా అయితే నాకు ఫ్రెండ్ ఉన్నాడు బెస్ట్ ఫ్రెండ్ బావా అనుకుంటాం ఎస్ఐ అతను హైదరాబాద్ లో ఒక పిఎస్ లో అతను ఒకసారి ఇట్లాగే లాకప్ డెత్స్ గురించి మేము మాట్లాడుకుంటున్నప్పుడు అతను చెప్పాడు అరే నిజమేరా పోలీసులు కొడతారు అందులో డౌట్ లేదు పోలీసులు ఆర్ బ్యాడ్ పీపుల్ ఓన్లీ కాకపోతే ఏంటంటే పోలీసులు కొట్టినప్పుడు లాకప్ డెత్ కేసెస్ ఉంటాయి కదా అందులో 100 కేసుల్లో 95 కేసులు
వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి మూర్ఛ రోగము, లేకపోతే వాళ్ళు అప్పుడు ఫస్ట్ టైం కదా లాఠీ దెబ్బలు తింటాం. అప్పటికప్పుడు భయంతో అతనికి హార్ట్ అట్లా స్టాప్ అయిపోవడము, లేకపోతే అతనికి ఆల్రెడీ కోమార్బిడ్ ఏమన్నా ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్, హై బీపీ, లో బీపీలు ఇప్పుడు ఉమ్, చిన్న చిన్న వయసుల నుంచి కూడా ఈ రకరకాల బీపీలు వస్తున్నాయి. సో ఇప్పుడు హుస్సేన్ అంటే పిల్లలు మేనమావ అంటే మరి అతని ఏజ్ ఎంత ఉందో మనకు తెలియదు. నేనేమి రెండు వైపులు చెప్తున్నా. ఒకటి పోలీసులు దాష్టీకం జరుగుతుంది దేశంలో, అదైనా కారణమైంది అతను చనిపోవడానికి. అట్లాగే మా వాడు చెప్పినట్టు కేవలం అదొకటే కాకుండా గట్టిగా పోలీసులు 4 దెబ్బలేసేసరికి ఆల్రెడీ అతనికి ఉన్నటువంటి రోగం వల్లనే చనిపోయి ఉండొచ్చు. అసలే ఆ పిల్ల దొరకట్లేదురా అని తలలు పీక్కుంటుంటే మళ్ళీ కొత్త ట్విస్ట్ స్టోరీలో ఇతను చనిపోవడం అనేది. మళ్ళీ దీన్ని ఎన్నాళ్ళు సాగదీస్తారో తెలియదు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో జరగనప్పుడు, చేతకనప్పుడు ఎన్ఐఏలు దించుకోవాలబ్బా. ఒక చిన్న 8 ఏళ్ల వయసు పిల్లలో మీకు రాజకీయాలేంటి? జగన్ ఏమనుకుంటాడో, లేకపోతే జగన్ మీడియా ఏమనుకుంటుందో, వాళ్ళేమి దీన్ని నెగిటివ్ గా ప్రాపగండా చేస్తారో, ఏపీ పోలీస్ చేతకానోళ్ళు అనుకుంటే అనుకున్నాడు. ఇన్నాళ్ళు ఏపీ పోలీసు నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు, నీ ట్రైనింగ్ లోనే ఇట్లా తయారైందని జగన్ మీద తోసేసుకోండి కావాలంటే. మామూలుగా ఒకళ్ళ మీద ఒకరు తోసేసుకుంటారు మీరు. అట్లాగైనా చేయాలి కానీ అసలు 8 ఏళ్ల వయసు పిల్లని 13 రోజులుగా మనం ఇప్పటికీ ఈ రోజుకి ఆ పిల్ల ఆచూకి ఒక చిన్న గౌను ముక్కో, ఆ పిల్లకి సంబంధించిన ఒక చిన్న ఉంగరం లాంటిది కూడా మనం పట్టుకోలేకపోయామంటే, ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ కూడా ఆ పిల్లది పట్టుకోలేకపోయామంటే, పోనీ పట్టుకోలేకపోయాం, యువతలో ఉన్న ఈ పిల్లల దగ్గర నుంచో, వాళ్ళ అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచో నిజాలు రాబట్టలేకపోగా ఒక మనిషి చనిపోయాడంటే అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు.